తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ బెడద పెరుగుతోంది. ఏకంగా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురై 10 రోజులుగా పనిచేయడం లేదు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన తర్వాత కేటుగాళ్లు పోలీస్ వెబ్సైట్లను కూడా టార్గెట్ చేశారు. సైట్లలోని లింకులను ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతుండటంతో ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసింది. వెబ్సైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు వెబ్సైట్లతో పాటు ప్రభుత్వం కీలక వెబ్సైట్లను నిర్వహిస్తున్న ఎన్ఐసి బృందం హ్యాకింగ్ ముఠాలపై దృష్టి సారించి సైబర్ క్రైమ్ పోలీసులతో సమన్వయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ బెడద పెరుగుతోందనే చెప్పాలి. ఏకంగా సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురై 10 రోజులుగా పనిచేయడం లేదు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన తర్వాత కేటుగాళ్లు పోలీస్ వెబ్సైట్లను కూడా టార్గెట్ చేశారు. సైట్లలోని లింకులను ఓపెన్ చేస్తే బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతుండటంతో ఐటీ విభాగం సర్వర్లను డౌన్ చేసింది. వెబ్సైట్లు పనిచేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు వెబ్సైట్లతో పాటు ప్రభుత్వ కీలక వెబ్సైట్లు నిర్వహిస్తున్న ఎన్ఐసి బృందం హ్యాకింగ్ ముఠాలపై దృష్టి సారించాలంటూ కూడా చెప్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సైబర్ నేరస్తులు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ కి సంబంధించిన వెబ్సైట్లను హ్యాక్ చేయడం జరిగింది. గత 10 రోజులుగా ఈ వెబ్సైట్లు పనిచేయట్లేదు. వీటికి సంబంధించి సర్వర్లను మళ్ళీ రీస్టోర్ చేసేందుకు ఐటీ విభాగం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సర్వర్లన్నీ కూడా హ్యాక్ కావడంతోనే పని చేయట్లేదని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. వారం రోజులుగా పనిచేయని 2 కమిషనరేట్ కి సంబంధించిన వెబ్సైట్ లో పూర్తి సమాచారం, కమిషనరేట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ స్థాయి అధికారి ఉంటారు, వారి కాంటాక్ట్ నెంబర్ తో పాటు ఎఫ్ఐఆర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్వయంగా చూసుకునే వెసులుబాటు ఉండేది. కానీ వాటికి సంబంధించి ఓపెన్స్ అసలు వెబ్సైటే పని చేయకుండా ఎర్రర్ కనబడుతుంది. దీనికి సంబంధించి 2 కమిషనరేట్లకు సంబంధించిన ఐటీ నిపుణులు వాటిని ఆడిట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి మళ్ళీ త్వరలో పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కానీ గతంలో కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ కి సంబంధించిన వెబ్సైట్ తో పాటు కొన్ని సైట్లని హ్యాక్ చేయడం, వాటిని పని చేయకుండా చేశారు. కానీ మళ్ళీ వాటిని పునరుద్ధరించారు. కానీ మళ్ళీ అదే సమస్య ఈ దీంతో రావడంతోనే ఐటీ నిపుణులు ఇలాంటి సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైకోర్టు వెబ్సైట్ కూడా గతంలో హ్యాక్ చేశారు, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన మాఫియా. కాబట్టి ఇప్పుడు ఈ పోలీస్ వెబ్సైట్లని టార్గెట్ చేసింది ఎవరు, వీటికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. 10 రోజుల నుంచి కూడా ఈ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి 2 వెబ్సైట్లు కూడా పనిచేయకుండా ఉన్నాయి. ఎలాంటి సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. కాబట్టి మళ్ళీ వీలైనంత త్వరలో వాటిని సరిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఐటీ టీం చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ బెడద వేయడం లేదనే చెప్పుకోవాలి. ఇటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని సిస్టమ్స్ హ్యాక్ అవ్వడంతో కొన్ని లింక్స్ అన్ని కూడా అందరికి షేర్ అవడంతో దీనిపై అయితే ప్రభుత్వం ఉన్నతాధికారులంతా కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పుకోవాలి. 10 రోజులుగా కూడా ఇటు ఏదైతే లింక్ ఓపెన్ చేస్తే అక్కడున్న వెబ్సైట్లన్నీ కూడా పనిచేయడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. రాచకొండ పోలీసు వెబ్సైట్లన్నీ కూడా హ్యాక్ అవ్వడంతో ప్రస్తుతం దాన్ని ఐటీ అధికారులు అయితే నిలిపివేశారు.